నిజమైన క్రైస్తవుని జీవితం యేసు చేత పరిపాలించబడుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు చేత ఒక విశ్వాసి జీవితం పరిపాలించబడుతుంది. చూడండి, యేసు ప్రభుని వెంబడిస్తున్నప్పుడు యేసే మనల్ని పరిపాలిస్తాడు. ఆయన బోధిస్తాడు, నడిపిస్తాడు, సరిదిద్దుతాడు, అలాగే మనల్ని నిలబెడతాడు, కడతాడు. ఆయన చేత పరిపాలించడం అంటే ఏంటి? ఆయన చిత్త ప్రకారంగా జీవించడం. పౌలు ఆయన చిత్త ప్రకారంగా బతుకుతున్నాడు. ఫిలిప్పి 1వ అధ్యాయంలో ఏమంటాడంటే, మీరు తిప్పొద్దండి, ఫిలిప్పీలోకి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఏమంటాడంటే, పౌలు ఒకవేళ నేను బతికితే మీ కొరకు దేవుని కార్యాలు చేస్తూ పని చేయాలని ఆశ కలిగి ఉన్నది. ఒకవేళ చనిపోతే నాకు సంతోషమే, ప్రభుతో కూడా ఉంటాను. ఈ రెండింటి మధ్యలో ఇరుకునబడి ఉన్నాను అని అంటాడు. ఈ రెండింటి మధ్యలో నేను ఇరుకునబడి ఉన్నాను. ఏంటి? చనిపోయి ప్రభుతో ఉందామా, అది సంతోషమే. బతుకుదామా, అది సంతోషమే. ఎందుకంటే ప్రభు కొరకు బతకాలనే ఆశ ఉంది. దేవుని కొరకు ఎన్నో పనులు చేయాలా, దేవుని నామాన్ని మహిమపరచాలా అని చెప్పి ఆశ ఉంది. మీ మధ్యలో పరిచర్య చేయాలనే ఆశ ఉంది. కాబట్టి ఈ రెండింటి మధ్య నేను ఇరుకునబడి ఉన్నాను అంటున్నాడు. ఎందుకంటే అతని హృదయము క్రీస్తు చేత పరిపాలించబడుతుంది కాబట్టి అలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఒక విశ్వాసి హృదయము క్రీస్తు చేత పరిపాలించబడుతున్నట్లయితే ఈ రెండింటి మధ్య ఇరుకునబడి ఉన్నాడు. లోకంలో ప్రభు కొరకు బతకాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు అతను ఇరుకునబడి ఉన్నాడు. వెడలిపోతే ప్రభుతో ఉంటాను అనే సంతోషం కూడా ఉంది కదండి. అప్పుడు తన కొరకు తాను బతికేవాడు బతకడు. క్రీస్తు చేత పరిపాలించబడుతున్నటువంటి ఒక నిజమైన విశ్వాసి తన కొరకు బతకగా క్రీస్తు కొరకు బతుకుతాడు కదండి. మన శరీరము యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత దేవుని ఆలయంగా మారిపోయింది. దేవుని ఆలయంగా మారిపోతుంది. ఆయన తన రక్తం నుంచి మనల్ని కొన్నాడని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. మీరు మీ సొత్తు కాదు, మనం మన సొత్తు కాదు. అందుకే మనం ఇష్టం వచ్చినట్లు జీవించడానికి వీలు లేదు. అందుకే దేవుని యొక్క కట్టడలు మనకు బోధిస్తున్నాయి. ఎందుకంటే మనల్ని దేవుడు కొన్నాడు. ఏమిచ్చి కొన్నాడు? తన రక్తంనిచ్చి మనల్ని కొన్నాడు. కాబట్టి మనము ఆలోచనను బట్టి కానీ స్వచిత్తాన్ని బట్టి కానీ మనము జీవించడానికి అవకాశం లేదు. ఎందుకంటే మన దేహాన్ని దేవుడు కొన్నాడు. మీ దేహంతో దేవుని కనపరచండి అని చెప్పి బైబిల్ మాట్లాడుతుంది కదండి. కాబట్టి దాని దేహమును సరైన విధానంలో ప్రభువు కొరకు ఖర్చు పెట్టకపోవటం ద్వారా, ప్రభువు కొరకు దానిని వెచ్చించకపోవటం ద్వారా చాలాసార్లు శరీరాన్ని దుర్వినియోగపరచడం ద్వారానే, దేహాన్ని దుర్వినియోగపరచడం ద్వారానే ఈరోజు అనేక సమస్యలు, అస్వస్థతలు ఇవన్నీ కూడా కలుగుతున్నాయి కదండి. ఒక వ్యక్తి వాహనం నడుపుతాడు, బైక్ నడుపుతాము. బైకులో ఏం పోయాలి? పెట్రోల్ పోయాలా? దాంట్లో నీళ్ళు, డీజిలు పోస్తే అది నడుస్తుందా? ఖచ్చితంగా నడవదు. పోయామంటే పోయాడు. ఎందుకంటే అది పెట్రోలే పోయాలని చెప్పినాడు అది తయారు చేసేటువంటి వ్యక్తి. కాబట్టి అది నడవదు. నీళ్ళు పోస్తాం, పెట్రోల్ అంటే భౌతికపరమైన వస్తువులనే అంత నీట్గా ఉపయోగించుకుంటున్నాం. పెట్రోల్ పోయాల్సిన దాంట్లో పెట్రోల్ పోస్తున్నాం, డీజిల్ పోయాల్సిన కార్లో డీజిల్ పోస్తున్నాం, ఏం చేయాల్సిన దాంట్లో అవి పోస్తున్నాము. కానీ ఈ దేహంలో ఏం పోస్తున్నాము? నశము, మందు, ఎన్ని పాన్పరాకులు ఇవల్లా కూడా పోతున్నాయి కడుపులోకి. బైకులో మాత్రం పోయాడు, నీళ్ళు పోయాడు, డీజిల్ పోయాడు. ఎందుకంటే బైక్ చెడిపోతానైనా దాంట్లో పెట్రోలే పోయాలా. మళ్ళీ ఈ దేహం ప్రభువు కొన్నాడు. ఒక నిజమైన విశ్వాసిని దేవుడు పిలిచి, దేవుడు తన రక్తం ఇచ్చి కొన్నాడు. దాంట్లో నీకు ఇష్టం వచ్చినటువంటి పోయడానికి వీల్లేదు. అది దేవుని చేత కొనబడినటువంటి దేహము. అది నీ కొరకు బ్రతికేటువంటి దేహం కాదు, దేవుని కొరకు బతికే దేహము. నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగి ఉండే దేహము, కనికరం కలిగి ఉండే దేహము, అనేక సమాధానం లేని లోకంలో సమాధాన పరిచే దేహము, సాత్విక గుణం కలిగినటువంటి దేహం అది. కాబట్టి ఆ దేహంతో నీకు ఇష్టమైన పనులు చేయడానికి వీల్లేదు అని అంటుంది బైబుల్. ఇప్పుడు ఇరుకునబడి చేయాలా వద్దా అనే దాంట్లో మనం ఇరుకునబడి, హింసింపబడి, నిందించబడి మనము జీవిస్తున్నాం కదండి. కాబట్టి దేవుడు చేయమన్నది చేసినప్పుడు ఒక క్రైస్తవుడు వ్యత్యాసంగా బతుకుతున్నాడు. దేవుడు చేయమన్న విషయాలు చేస్తున్నప్పుడు ఒక క్రైస్తవుడు వ్యత్యాసంగా బతుకుతున్నాడు. వ్యత్యాసమైన బ్రతికినప్పుడే ఈ లోకం మనల్ని నిందిస్తుంది, హింసిస్తుంది, అబద్ధ మాటలెల్లా పలుకుతుంది.